కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. కృష్ణా జలాల్లో 74% నీళ్లను ఏపీ ప్రభుత్వం వాడుకున్నా రాష్ట్ర ప్రభుత్వం 24% జలాలను వాడుకోలేకపోయిందని అన్నారు. ఇదే అంశాన్ని కేఆర్ఎంబీ ధృవీకరించినప్పటికీ రేవంత్ ప్రభుత్వం మొద్దునిద్ర వేయటం లేదని ఆరోపించారు. కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల మంత్రులు నోరు ఎందుకు మెదపటం లేదని నిలదీశారు. కృష్ణా జలాల హక్కుల విషయంలో మరో పెద్ద పోరాటానికి తెలంగాణ సిద్దం కావాల్సిన అవసరం ఉందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు దక్కించుకునేందుకు కేసీఆర్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని జగదీష్ రెడ్డి తెలిపారు. విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో పదే అది నిజమని చెప్పి ఇవాళ కృష్ణా బోర్డు మేనేజ్మెంటే చెప్పింది ఇవాళ. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి సోయి లేదు, ఏమాత్రం మన హక్కుల పట్ల వాళ్ళకి ఆలోచన కూడా లేదు. ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు, మాట్లాడలేదు. 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేసింది, తెలంగాణకి ఇవాళ నీళ్లు లేకుండా చేసింది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపకుండా ఉంది?